నిమజ్జన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నిన్న ఎవరికి కూడా దర్శనానికి అనుమతించలేదు. ఒకరోజు ముందుగానే దర్శనాన్ని కూడా క్లోజ్ చేసేసి ఆ వెల్డింగ్ పనులు అంతా కూడా స్టార్ట్ చేసేసి ఇవాళ ఉదయం ఎగ్జాక్ట్లీ 7:30కి ఖైరతాబాద్లో ప్రారంభమైనటువంటి మహాగణనాథుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతూ హుసేన్ సాగర్ వరకు వచ్చింది. ఖైరతాబాద్ ఆ గణేష్ టెంపుల్ నుండి ఇక్కడికి అంటే ఎన్టీఆర్ మార్గ్ వరకు ఎగ్జాక్ట్లీ 3.5 నుండి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 4 కిలోమీటర్లు దాటడానికి ఖైరతాబాద్ మహాగణపతికి పట్టిన సమయం అక్షరాల 7 గంటలు. 7 గంటల పాటు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తుల కోలాహలాలు గణేష్ నామస్మరణలతో మారుమోగిస్తూ గణేషుని హుసేన్ సాగర్కి సాగనంపారు భక్తులందరూ కూడా. సో చివరి ఘట్టానికి ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధమయ్యాడు. తన తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు సహకరిస్తున్నటువంటి భక్తుల సంఖ్య ఒకసారి మనం చూడొచ్చు. కొన్ని వేల సంఖ్యలో భక్తులు హుసేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్, బైక్ సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తులు నిజమైనటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణనాథుడి ఆఖరి క్షణాలను చూస్తున్నాము. ఈ ఏడాదికి ఖైరతాబాద్ గణనాథుడు మహాగణపతి భక్తులకు దర్శనమిచ్చే చివరి అంకం ఇదే. 11 రోజుల పాటు కూడా ప్రతిరోజు పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చారు. క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. మరి కొన్ని క్షణాల్లో ఖైరతాబాద్ గణనాథుడికి బాయ్ బాయ్ చెప్తూ వీడ్కోలు పలకనున్నారు. భారీగా జనం తరలివచ్చారు. భక్తులు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారు. ఉదయం ఖైరతాబాద్ గణేశుడి ప్రత్యేక పూజల తర్వాత గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్రలో అప్పటికే ఘనంగా పూజలు అందుకున్న గణనాథుణ్ణి వీడ్కోలు పలికేందుకు ప్రజలు చివరిసారిగా చూసుకునేందుకు వచ్చారు. ఆ తర్వాత శోభాయాత్ర ఘనంగా మెల్లమెల్లగా సాగుతూ క్రేన్ నంబర్ 4 దగ్గరికి చేరుకున్నది. ఆ తర్వాత ప్రస్తుతం నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. క్రేన్ నంబర్ 4 దగ్గర అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. మరి కొద్ది క్షణాల్లో ఖైరతాబాద్ గణనాథుణ్ణి నిమజ్జనం చేయనున్నారు. క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. లైవ్ ద్వారా చూస్తున్నాం. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత క్రేన్ నంబర్ 4 దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, భక్తజన సందోహం కనపడుతోంది. కేవలం ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని చూడడానికే చాలా మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ గణనాథుడు చివరి ఘట్టానికి చేరుకున్నాడు. సో తన తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు దాదాపు 7 గంటల పాటు 3.5 కిలోమీటర్ల దారి పొడవున భక్తుల కోలాహోల నడుమ సాగినటువంటి గణేశుడి శోభాయాత్ర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. సో క్రేన్ నంబర్ 4 వద్ద ఎక్కడైతే ఈ గణేష్కి సంబంధించినటువంటి నిమజ్జన పాయింట్ ఏర్పాటు చేశారో సో ఆ పాయింట్లోనే గణేశుడిని నిమజ్జనం చేస్తున్నారు. సో మొత్తం అటువైపు భక్తుల సంఖ్య ఒకసారి హుసేన్ సాగర్, ట్యాంక్ బండ్, సెక్రటేరియట్ వైపు చూస్తే దాదాపు 10,000కు పైగా భక్తులు హుసేన్ సాగర్ వైపు బడా గణేష్కి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియను వీక్షించేందుకు ఇక్కడికి వచ్చారు. సో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అంటేనే అదొక సంబరంగా భావిస్తారు. కేవలం ఒక ప్రాంతం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ మహాగణపతికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిసారి కూడా మహాగణపతి ఆకారం ఈసారి ఎలా ఉండబోతుంది, ఎన్ని అడుగుల గణపతిగా వెలుస్తాడు అనేటువంటి ఉత్కంఠ ప్రతి ఒక్కరికి కూడా గణేష్ చవితి ప్రారంభమైన నాటికి ఉంటూ ఉండింది. సో గణేష్ చతుర్థి వచ్చిన తర్వాత 11 రోజుల పాటు కూడా అనేక రకాల పూజలు విశిష్టమైనటువంటి భక్తులు